బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలను బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంటున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ సమావేశాలకు రాకుండా కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఇది రాజకీయాలలో మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. అసలనే బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా భయపడకుండా పనిచేస్తున్నారని వారు అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేర్పించుకోబడ్డ కార్యకర్తలు తిరిగి బీఆర్ఎస్లోకి చేరడం జరిగింది. వారికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో ఇష్టంగా వస్తారో వాళ్ళు పోతుండొచ్చు, కానీ కావాలని బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఎటు కాకుండా చేసి వాళ్ళని అన్యాయం చేస్తుంది. ఇది గమనించుకోవాలని చెప్పేసి కోరుతాను. రామని చెప్తుంటే ఇళ్ళకి వెళ్ళి మనుషులు పంపించి మా మీటింగ్లకు సక్సెస్ కావద్దని, మా మీటింగ్లకు సంబంధించి రాకుండా ఆపేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది మంచి సంస్కృతి కానే కదా. ఎవరి పార్టీ విధానాలు వాళ్ళే, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని మా మీటింగ్కి వాళ్ళు పోవద్దని చెప్పే సంస్కృతి ఇది కొత్తగా వింటున్నాం. విడ్డూరంగా ఉంది మొత్తం కూడా. అయినప్పుడు కూడా నిజంగా అసలు సిసలైనటువంటి కార్యకర్తల నాయకులు మరి ఎవరు కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చి ఇంకా కక్షతోని గట్టిగా పనిచేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదని చెప్పేసి నేను అంటున్నాను. వాళ్ళకి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏముంది, పార్టీలు మారే వాళ్ళని ఎంకరేజ్ చేయం, వాళ్ళపైన ఇమీడియట్గా అనర్హత వేటేస్తామని చెప్పేసి ఏమో మేనిఫెస్టోలు పెడతారు. రాష్ట్రాల్లోనేమో దానికి విరుద్ధంగా జరుగుతోంది. మరి ఈరోజు ఏమంటారు రేవంత్ రెడ్డి గారు, మొన్న ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళతో కూడా కాకిని చంపేస్తారు మా కార్యకర్తలు అంటున్నారు. మరి ఈరోజు ఎందుకు వీళ్ళందరినీ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ బతుకులు, ఎందుకంటే వాళ్ళు కండువాలు కప్పేసి చేతులు దులుపుకుంటున్నారు, కానీ పాపం అమాయకులు బలైపోతున్నారు దీని ద్వారా. ఇటు కాకుండా అటు కాకుండా అయిపోయి వాళ్ళ రాజకీయ జీవితాన్ని పొందబెడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.